తాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని నొక్కండి. మిత్రులారా, కుల్భూషణ్ జాధవ్ గుర్తున్నాడా? మన భారత నేవీలో పనిచేసి రిటైర్ అయిన తరువాత సొంత వ్యాపారాలు చేసుకుంటూ ఇరాన్లోని జాహెదాన్ పట్టణం, పాక్ ఇరాన్ బార్డర్లో ఉన్నటువంటి పట్టణం అది. ఆ పట్టణంలో ఉన్నటువంటి కుల్భూషణ్ జాధవ్ను పాకిస్తానీ కిరాతకులు అరెస్ట్ చేసి అక్రమంగా బలూచిస్తాన్లోకి తీసుకెళ్ళి బలూచిస్తాన్లో అతను రా ఏజెంట్గా పనిచేస్తున్నాడని ఆరోపించి 2016 నుంచి చీకటి జైల్లో పారేసి ఉంచారు. దాదాపు 9-10 సంవత్సరాలుగా కనీ విని ఎరుగని అత్యాచారాలకు గురవుతూ కూడా ధైర్యం కోల్పోకుండా ఉన్నటువంటి వ్యక్తి కుల్భూషణ్ జాధవ్. భారతదేశం కుల్భూషణ్ జాధవ్ను విడిపించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. అతనికి ఉరిశిక్ష విధిస్తే కూడా అది అమలు కాకుండా ఆపగలిగింది. అంతర్జాతీయ కోర్టులకు వెళ్ళింది. కానీ కుల్భూషణ్ను కాపాడుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ ప్రయత్నాల్లో మరొక కోణం కూడా ఉంది. ఒకటి, అతని విడుదల కోసం ప్రయత్నం చేయడం. రెండవది, అతన్ని అక్రమంగా నిర్బంధించి పాకిస్తాన్లోకి తీసుకువెళ్ళి పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో చిత్రహింసలకు గురి చేసి ఆ తరువాత పాకిస్తానీ సైన్యానికి పట్టించినటువంటి కిరాతకులు ఎవరున్నారో వాళ్ళని ఒక్కొక్కరుగా ఏరివేయాలి. ఎందుకంటే ఇటువంటి చర్యలకు పాల్పడే వాళ్లకు అదే అంతిమ గుణపాఠం. అందుకనే కుల్భూషణ్ జాధవ్ను పట్టి ఇచ్చినటువంటి పాక్ కిరాతకుడు ఎవరైతే ఉన్నాడో వాడి పేరు ముఫ్తీ షా మీర్. ఈ ముఫ్తీ షా మీర్ ఇప్పుడు పైకి వెళ్ళిపోయాడు. 72 మంది అప్సరస కన్యలతోటి ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోయాడు. 72 అప్సరస కన్యల దగ్గరికి వెళతాడో లేకపోతే జహన్నుంకి వెళ్తాడో తెలియదు, కానీ మొత్తానికి ఈ లోకం నుంచి పైలోకంలోకి వెళ్ళిపోయాడు. ఎవరు కారకులు? గుర్తు తెలియని సాయుధులు, అన్నోన్ గన్మెన్గా పాకిస్తాన్లో ఉన్నటువంటి భారత వ్యతిరేకుల్ని గడగడలాడిస్తున్నటువంటి ఈ శక్తులు. వీళ్ళెవరో తెలియదు, వీళ్ళ పేర్లు తెలియదు. పాకిస్తాన్ గత 1-2 సంవత్సరాలుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా వీళ్ళెవరో కనుక్కోలేకపోతోంది. ఎలా వస్తారో ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. ఒక 2-3 తూటాలతో పని కానిచ్చేస్తున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆ తరువాత పాకిస్తాన్ జరిగిన సంఘటనను వార్తగా కూడా చెప్పుకోవడానికి సిగ్గుపడుతోంది. ఎందుకంటే తన దేశంలోనే తాను పెంచి పోషించిన ఉగ్రవాదులకు తానే రక్షణ కల్పించలేని స్థితిలో ఉందన్నటువంటి నిజం బట్టబయలైతే పాకిస్తాన్ పరువు పోతుంది. అందుకని పాకిస్తాన్ మాట్లాడటం లేదు. ఈ ముఫ్తీ షా మీర్ పైకి ఇస్లామిక్ స్కాలర్గా చలామణి అవుతాడు, ఇస్లాం గురించి ప్రసంగాలు ఇస్తుంటాడు. కానీ మరొక వైపు అతను ఉగ్రవాద కార్యకలాపాలకి దోహదం చేస్తూ ఉంటాడు. భారత వ్యతిరేకత నరనరాన నిండినటువంటి వ్యక్తి. కుల్భూషణ్ జాధవ్ను పట్టించి పాకిస్తాన్కి అప్పగించడమే కాకుండా బలూచిస్తాన్లో కూడాను అనేక రకాలుగా విధ్వంసాత్మక కార్యకలాపాలకి పాల్పడుతూ బలూచ్ స్వతంత్ర పోరాట వీరులకు వెన్నుపోటు పొడిచేటటువంటి పనిని చేస్తున్నాడు ఈ ముఫ్తీ షా మీర్. శనివారం పొద్దున ఎప్పట్లాగానే ఆయన రంజాన్ మాసపు ఉపవాస దీక్షను ప్రారంభించే ముందు వెళ్ళి నమాజ్ చేసుకుని బయటకు వస్తున్నాడు. బయటకు వస్తుండగానే ఆయన దగ్గరికి వచ్చి 2 వాహనాలు ఆగినాయి. ఆ ఆగిన వాహనాల్లో వెనక కూర్చున్నటువంటి వ్యక్తి తుపాకీ తీశాడు. ధనధన 2 తూటాలు పేల్చాడు. ఆ 2 తూటాలు క్లోజ్ రేంజ్ నుంచి వెళ్ళినాయి కాబట్టి ముఫ్తీ షా మీర్కు తగిలినాయి. ముఫ్తీ షా మీర్ అక్కడే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత గన్మెన్ 2 వేరు డైరెక్షన్స్లో పారిపోయారు. వారిని పట్టుకోవడం అటుంచి ముందు ఈ భారీ కాయుడైనటువంటి ముఫ్తీ షా మీర్ని లేవదీయడము, ఆసుపత్రికి తరలించటము, ఈ పనులన్నీ చేసే సమయంలో ఆయన ఆఖరి వాయువులు ఏవైతే ఉన్నాయో అవి అనంత వాయువుల్లో కలిసిపోయినాయి. మొత్తం మీద కుల్భూషణ్ జాధవ్ను పట్టి ఇచ్చి తీరని అన్యాయం చేసినటువంటి వ్యక్తికి అతనికి అర్థమయ్యే భాషలోనే శిక్ష విధించి వెళ్ళారు ఈ సాయుధ అజ్ఞాత వ్యక్తులు.
ఎవరి సాయుధ అజ్ఞాత వ్యక్తులు ఎక్కడి నుంచి వచ్చారు మొత్తానికి తెలియలేదు, కానీ వచ్చారు, చేశారు, వెళ్ళారు. మిగతా పాకిస్తాన్ ఎప్పట్లాగానే పత్రికల్లో ఈ సంఘటన తెల్లవారుజామునే జరిగింది. అయినా పాకిస్తాన్కి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్ కావచ్చును, ఆన్లైన్ పేపర్స్ కావచ్చును, వీటన్నిటినీ కూడాను, ఈ పేపర్స్ కావచ్చు, ఇవన్నీ కూడాను ఈ వార్తని ప్రముఖంగా ప్రచురించాయి. పవిత్ర రంజాన్ మాసంలో కాల్పుల కలకలం, ఈ అర్థం వచ్చేటటువంటి హెడ్లైన్ పెట్టారు కొందరు సుప్రసిద్ధ ఇస్లామిక్ స్కాలర్ ఇక లేరు అని పెట్టారు. మొత్తం కథనము అసలు ఎవరు చంపారు, ఏమిటి, ఈ ముఫ్తీ షామీర్ ఎవరు, ఏమిటి, ఆయన కథ ఏమిటి అన్నది ఎవరు చెప్పలేదు. ఆయనని బలూచిస్తాన్లో ఉన్నటువంటి కేచ్ ప్రాంతంలో ఉన్నటువంటి తుర్బత్ అనేటటువంటి పట్టణంలో చంపేయటం జరిగింది. ఈ తుర్బత్ పట్టణము క్వెట్టా, తుర్బత్, ఈ రెండు క్వెట్టా, తుర్బత్, పంజ్గూర్, ఈ మూడు పట్టణాలతో పాటు తీర ప్రాంతమైనటువంటి గ్వాదర్, ఈ 4 ప్రాంతాల్లో మాత్రమే ప్రస్తుతము పాకిస్తాన్ హవా నడుస్తుంది. మిగతా అన్ని ప్రాంతాల్లో బలూచ్ స్వాతంత్ర వీరుల యొక్క ఆధిపత్యం నడుస్తుంది. అందుకనే ముఫ్తీ షామీర్ తుర్బత్లో ఆశ్రయం తీసుకుని ఉన్నాడు. అంతటి కంచుకోటలోకే ఈ అజ్ఞాత సాయుధులు వెళ్ళారు, అతన్ని లేపేశారు, వెళ్ళిపోయారు. మొత్తం మీద కుల్భూషణ్ జాధవ్ని పట్టి ఇచ్చిన పాపం చేసిన వ్యక్తికి పరిహారం లభించేసింది. అతను ఇప్పుడు ఈ కుల్భూషణ్ జాధవ్ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గడగడలాడిపోతున్నారు. నెక్స్ట్ ఎవరి వంతో తెలియదు, ఎక్కడ మోటార్ సైకిల్ చప్పుడవుతుందో, ఎక్కడ హెల్మెట్ దారులు వస్తారో, ఎక్కడ పాకెట్లోంచి గన్ తీస్తారో అన్నటువంటి భయంతో ఇప్పుడు గజగజలాడిపోతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.